ఏఎస్ఆర్ న్యూస్ ఛానల్ కి స్వాగతం. నేను మీ శ్వేత. మదనపల్లి నియోజకవర్గం బైపాస్ రోడ్, మదనపల్లి బైపాస్ రోడ్ లేదు, తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ అన్నమయ్య సర్కిల్ నుండి దగ్గర బెంగళూరు రోడ్ కానీ ఇట్లా పలంనేరు రోడ్ పోవాలంటే ఎంత ఇబ్బంది ఉంటుంది. కనీసం అంటే అర్ధగంట 1 అవర్ వరకు వేస్ట్ అవుతుంది పబ్లిక్. తీవ్రమైన ట్రాఫిక్ సమస్య. ఈరోజు కానీ ఆ రోడ్డు కానీ అవుటర్ రింగ్ రోడ్ కానీ బైపాస్ రోడ్ కానీ పడిపోతే ఖచ్చితంగా ప్రజలకు చాలా మేలు వస్తుంది. 4 లేన్ రోడ్ ఏఎల్లా అని చెప్పి నితిన్ గడ్కరీ గారితో ఒక ఫైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ చేసేసి మిథున్ రెడ్డి గారు పోయి నితిన్ గడ్కరీ గారితో మాట్లాడడం జరిగింది. ఆయన కూడా దాన్ని సానుకూలంగా స్పందించినారు. ఈ విషయంగా మన వరకు ఎంతవరకు ఎవరు హైలైట్ చేయలేదు. ఖచ్చితంగా దీని గురించి ఏదో ఒక యాక్షన్ తీసుకుంటాను, ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ మీద తీసుకుంటామని కూడా ఆయన ఫైల్ ఇవ్వడం జరిగింది. అక్కడ నుండి ఇప్పుడు రిటర్న్ ఆ ఫైల్ వచ్చిందని వీళ్ళ కన్సర్న్ ఆఫీసర్స్కి వస్తుంది. వీళ్ళు కూడా ఇమీడియట్లీ అధికారిగా రెడీ చేసినామంటే ఆ వర్క్ కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. దీనికి కూడా మేము మదనపల్లి కాన్స్టిట్యూన్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మదనపల్లి ప్రజల తరఫున మన మిథున్ రెడ్డి గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా మదనపల్లి నుండి చెన్నైకి వచ్చిందను రైల్వే ప్యాసింజర్ రైలు కావాలని కూడా మన మిథున్ రెడ్డి గారు పోయి అశ్విన్ వైభవ్ గారు రైల్వే మినిస్టర్ గారిని కూడా పర్సనల్ రిప్రజెంటేషన్ ఇచ్చినారు. ఆయన ఎంతో కోరుకున్నారు. ఈరోజు మదనపల్లి నుండి కానీ మెడ్రాస్కు కానీ చెన్నైకు కానీ రైల్వే లైన్ పడిపోతే బిజినెస్ పరంగా ఎంతో అభివృద్ధి చెందుతుంది మదనపల్లి. ఎందుకంటే అది బిజినెస్ క్యాపిటల్, ఆల్మోస్ట్ అది ఇండియాకే బిజినెస్ క్యాపిటల్ లాంటిది మెడ్రాస్. అట్లాంటిది పోయి ఆ చెన్నైతో కానీ మనం లింక్ పెట్టుకున్నామంటే ఇక్కడ బిజినెసెస్ కూడా డెవలప్ అవుతాయి, ఇక్కడ ప్రజల జీవితాలు బాగుపడతాయి. ఇక్కడ ఏమైనా రైతులు కానీ ఏదైనా అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ కానీ ఏదైనా రెడీ చేసుకుంటే టమాటాలు కానీ మామిడికాయలు కానీ ఏదైనా అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఇక్కడ నుండి రెడీ చేసుకుంటే ఈ రైతులు ఆ ట్రైన్లో వేసుకుని ప్యాసింజర్ రైల్లో మెడ్రాస్కు పోయి అమ్ముకోవచ్చు, వాళ్ళ జీవితాలు బాగుపడతాయనే ఉద్దేశంతో మిథున్ రెడ్డి గారు ఈరోజు అది తీసుకుని వచ్చినారు. నిజంగానే ప్రజల కోసం ఎల్లప్పుడూ ఇంత శ్రమించి ఈరోజు 3rd టైం ఈయన ఎంపీగా ఆయన గెలిచినారంటే ఆయన నిజంగానే ఎంత ఆయన మీద కాన్సన్ట్రేషన్ ఆయనకు ఉంది, ఏ రకంగా ఆయన ప్రజల కోసం చేయాలా, ప్రజల కోసం నా కాన్స్టిట్యున్సీ ప్రజల కోసం చేయాలనే ఉద్దేశంతో ఈ రకంగా ఆయన ముందుకు పోతాడని దీన్ని బట్టి క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. నిజంగానే ఈ రకంగా ఆయన చేసినందుకు మా మదనపల్లి కాన్స్టిట్యున్సీ ఉన్న మరోసారి మెడ్రాస్ చెన్నై లైన్ కోసం ఆయన అక్కడ పోయి ఫైల్స్ మూవ్ చేసి అక్కడ కొంత కన్సర్న్ మినిస్టర్స్ మాట్లాడినందుకు కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఈ రకంగా మా ఎంపీ గారు ఎంతో మదనపల్లి కాన్స్టిట్యూన్సీకి చేస్తూ ఉంటే కొన్ని నాయకులు వచ్చేందును కేవలం ఏమంటే వాళ్ళకి ఈడ రాజకీయంగా ఏదో పోస్టులు కావాలా, ఏం పోస్టులు కావాలంటే కండిషన్ ఏమి, కూటమి ప్రభుత్వంలో మీకు ఏదైనా పోస్టు కావాలంటే వాళ్ళకి దూషించాలా, వాళ్ళకి ఏదో రకంగా కామెంట్స్ చేయాలా. ఆ రకంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కానీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి అనవసరంగా వాళ్ళు కామెంట్లు చేసుకుంటా వాళ్ళు టైం వృధా చేసుకుంటారు. వాళ్ళు చిరస్థాయిగా వాళ్ళ సేవ అనేది వాళ్ళు చూపించేసి ప్రజల్లో వచ్చిన చిరస్థాయిగా ఒక ఇది చేసుకున్నారు వాళ్ళు. అట్లా దానికి ఆయన ఇది వాళ్ళకి మీకు ఆ వగ అయితే మీకు చేతనైతే ఆయనకంటే ఎక్కువ కష్టపడండి, ఎంతో కష్టపడండి, మీరు కూడా ప్రజల్లో పేరు తెచ్చుకోండి, ఆ రకంగా పోటీ పడండి. అంతే తప్ప వాళ్ళు మీరు ఏమీ చేయలేరు. ఆయన చేస్తూ ఉంటే బాధపడి ఈ రకంగా చేయడం అనేది చాలా దౌర్భాగ్యం. నిజంగానే ఈ రోజుకైనా ఆ దేవుడిని మేము ప్రార్థిస్తూ ఉంటాం, మా కూటమి నాయకులకు దేవుడు మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం. కాబట్టి ఈ రకంగా ప్రతి దానికి మదనపల్లి కాన్స్టిట్యున్సీకు దోహదపడి ఎంతో కష్టపడి మా కోసం శ్రమించే మిథున్ రెడ్డి గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎల్లప్పుడూ ఆయన కోసం ఎల్లప్పుడూ మదనపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజలు ఉంటారు. ఈసారి కూడా ఎక్కడైనా నెగిటివ్ వైఎస్ఆర్సీపీ మదనపల్లిలో ఓడిపోతే కూడా ఖచ్చితంగా ఆయనకు మంచి మెజార్టీ, ఆయనకు మొత్తం ఎంపీ స్థానానికి మంచి మెజార్టీ వచ్చింది. ఈ విధంగా ఎల్లప్పుడూ కూడా మదనపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజలు ఆయనకు రుణపడి ఉంటారని సందర్భంగా మనం చేసుకుంటాం.